Hi students, I am Naresh from Scholar Educational Services. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కొన్ని స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం వాటి గురించి. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ ఉంటుంది, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీకు ఎక్కడెక్కడ స్కాలర్షిప్స్ ఎక్కడ ఏ క్లాస్ వాళ్ళకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారని క్లియర్గా ఈ పోర్టల్లో మనకు తెలుస్తుంది. లేదనుకోండి, మన యొక్క ఛానల్ను డైలీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్కాలర్షిప్స్ గురించి ఫ్రీగా అవగాహన మనకు కల్పిస్తున్నాం. సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP వాళ్ళు మనకు ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs బిలో ఉండాలి అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి PhD వరకు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కాలర్షిప్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క పోర్టల్ ఓపెన్ చేయండి, దట్ ఈజ్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. బట్ నువ్వు స్కాలర్షిప్ పొందాలంటే మీ యొక్క ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీ యొక్క స్టడీస్ బట్టి అంటే క్లాస్ బట్టి మీకు ఒక స్కాలర్షిప్ లభిస్తాయి. ఈ స్కాలర్షిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి PhD వరకు ఉన్నాయి. అంటే అన్ని క్లాసెస్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ కొన్ని స్కాలర్షిప్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ప్రకారము ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని? లైక్ LIC వాళ్ళు మనకు LIC తెలుసు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే డిగ్రీ స్టూడెంట్స్కు 20,000 రూపీస్, PG స్టూడెంట్స్కు 25,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దేనిలో భాగంగా LIC HFL విద్యాదాన్ బడ్డీ ఫర్ స్టడీ, దీని యొక్క అనుసంధానంగా LIC వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ను ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 3 lakhs, 3 lakhs కంటే తక్కువగా ఉండాలి. నువ్వు 10th ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ పొందాలంటే 10thలో కంపల్సరీగా 60% మార్క్స్ ఉండాలి. అంటే నువ్వు ఈ స్కాలర్షిప్స్కు మనం అప్లై చేసుకోవాలి. వాళ్ళొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసినప్పుడు నువ్వు అప్లై చేసుకుంటే మీ పేరెంట్ యొక్క ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎక్కడ ఉన్నాయంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్కాలర్షిప్ CSSS, ఇక్కడ 82,000 ఫర్ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ NMMSS, ఇది 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 9th క్లాస్ నుంచి హయ్యర్ స్టడీస్ వరకు. PM SSV, ఇది కూడా PM SSV, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్. 9th క్లాస్ స్టూడెంట్స్ నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్ వరకు వారు మనకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది. అలాగే AICTE వాళ్ళు PG స్టూడెంట్స్కు లైక్ గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు, లేకపోతే GPAT ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మంత్లీ స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు గేట్లో మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు MPharm చేస్తున్నావు అనుకుందాం. సో అప్పుడు ఈ AICTE వాళ్ళు మంత్లీ 5,000 ఆర్ 8,000 రూపీస్ స్కాలర్షిప్ ఆర్ స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవే గవర్నమెంటే కాకుండా చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ రిలయన్స్ ఫౌండేషన్, వీళ్ళు 60,000 ఫర్ ఇయర్ ప్రొవైడ్ చేస్తారు ఫర్ UG అండ్ PG. UG అంటే అండర్ గ్రాడ్యుయేషన్, PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. వీళ్ళకు ఈ స్టూడెంట్స్కు వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కోటక్ మహీంద్రా ఆర్గనైజేషన్ 1,50,000 రూపీస్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సంతూర్ స్కాలర్షిప్, వీళ్ళు సంతూర్ అనే ఆర్గనైజేషన్, సంతూర్ సోప్స్ ఉన్నారు కదా, వాళ్ళు 24,000 ఫర్ ఇయర్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాక ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ follow my channel. Thank you very much.